Nilofer Cafe Supreme Tea Powder సమర్పించు Mega at 70. The golden year of Megastar we are celebrating at 99 TV. Powered by Nilofer Supreme Tea Powder. సో ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మనతో మాట్లాడడానికి నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయిలు ఫాలో అయినా చూసిన పేజ్ ఒకటి ఉంటుంది. టాప్ 5 టాప్ 10 లిస్ట్లో వారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. కమిటీ కుర్రోళ్లలో ఆ కుర్రోళ్ళందరి మధ్యనే ఉంటూ సైలెంట్గా చాలా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు ఆయన. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎవరు అని చూసిన వాళ్ళు, ఆయన పర్ఫార్మెన్స్కి అప్లాడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి, ఫర్ గ్రేసింగ్ ద స్పేస్. థ్యాంక్ యూ అండి. ఒక ఫస్ట్ క్వశ్చన్ యాజ్ అన్ ఆడియన్సే అడుగుతున్నా. కమిటీ కుర్రోళ్ళ తర్వాత మీ ఇంటర్వ్యూస్ కూడా నేను సోషల్ మీడియాలో చాలా వెతికా. ఎక్కువగా మీరు కనపడకుండా అలా దాక్కుని ఉండడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా? అదేం లేదండి, కొంచెం మొహమాటం, దానివల్ల ఎక్కువ కనపడడం. మొహమాటం మీకా? కొంచెం. ఈశ్వర్ గారికి మొహమాటమా? విలియంగా అస్సలు లేదే. కెమెరా ముందే, కెమెరా ముందు లేదు, బట్ అది ఫస్ట్ సినిమా లాగా అనిపించలేదు. మరి హీరోయిన్తో మీరు ఈ మొహమాటానికి విలియంకి ఉన్నటువంటి దేంటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ విత్ హీరోయిన్ అసలు ఇంకా ఏ పాత్రలకి లేవు అంతగా. డైరెక్టర్ రైటింగ్ అంతా వర్క్షాప్లో ప్రాక్టీస్ వల్ల, అది క్యారెక్టర్ ప్రాక్టీస్ వల్ల అది వండర్ఫుల్ బాగా వచ్చింది. వండర్ఫుల్ అండి. మీరు రిలీజ్ అయిన తర్వాత సినిమా మీ సోషల్ మీడియా హ్యాండిల్లో చూస్తుంటే ఏలూరు నుంచి వచ్చిన స్టార్, అంటే ఇన్ ది సెన్స్ ఆ ఒరిజిన్, మీరు పుట్టి పెరిగినటువంటి ఆ ఊరు ఏలూరులో కూడా చాలా చాలా హడావిడి జరిగింది. అవునండి. సో బిఫోర్ కమిటీ కుర్రోళ్ళు, ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు, ఏలూరులో మీరు ఈశ్వర్ గారు ప్రెజెన్స్ చెప్పరా? అంటే బిఫోర్ కమిటీ కుర్రోళ్ళు అంటే ఏదో తిరుగుతున్నట్టు ఈ సినిమాలో ఏదో చేస్తారంట, ఏదో పీకుతారంట అన్నట్టు చూశారు. ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు ఇంకా మావోడు అయిపోయాడు. ఇంకా మనోజ్ రోడ్రా మావోడు రైడ్ అన్న జోన్ వచ్చింది. ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా ఓన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఇంకా మా ఊరోడు అని చెప్పేసి ఏలూరులో. అదంతా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేశారు, మా ఫ్రెండ్స్ ఊర్లో. నైస్ నైస్ అండి. సో కమిటీ కుర్రోళ్ళ కంటే ముందు, అంటే ఐ గెస్ స్టార్టింగ్ ఫస్టే అది అయి ఉండదు, మేబీ కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది మీ మాటల్లో. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి హైదరాబాద్కి వచ్చారా మీరు? లేదు, ఫిలిమ్స్ కోసమే ప్రత్యేకించి వచ్చారు. గ్రేట్ అండి. సో ఇనిషియల్ డేస్ ఆఫ్ స్ట్రగుల్ కాస్త చెప్పాలంటే. ఇనిషియల్ డేస్ అంటే లైక్ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మనం ఎడ్యుకేషన్లో కొంచెం అంత క్యాకింగ్ కాదు. అప్పుడులోనే ఒక టీమ్ ఫామ్ చేసుకుని నేనే షార్ట్ ఫిల్మ్స్ చేయడం అవి చేసాం అనమాట. ఆఫ్టర్ దట్ కాలేజ్ అయిపోయింది, నాకు సప్లీలు అవి ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ వచ్చాను, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా అని చెప్పి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాను. వచ్చి నా లగేజ్ పంపించండి అని చెప్పేసి అలా ఇంకా ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నాకు ఒకళ్ళు సపోర్ట్ చేశారు. అలా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వడం, అక్కడ నేర్చుకోవడం, పొద్దున్నే ఆడిషన్లు తిరగడం, సాయంత్రం క్లాసెస్కి వెళ్ళడం, అలా చేశాను. అలా చేశాను. అప్పుడులోనే నాని గ్యాంగ్ లీడర్లో చిన్ని డైలాగ్ చెప్పాను. అవునా? రిజిస్టర్ అవ్వాలి అంటే అంటే కనపడను, బ్లాక్ చీకట్లో ఉంటుంది. అచ్చా, ఓకే ఓకే. ఆ తర్వాత ఆహాలో కుడియడం అయితే ఒక సిరీస్ వచ్చింది అమలాపాల్ గారిది, అందులో ఒక చిన్న క్యారెక్టర్. అప్పుడు రియలైజ్ అయ్యాను మనం ఇంకేదో చేయాలి, ఇలా కాదన్నప్పుడు గ్యాప్ తీసుకుని ఇంకా రోజు ఆడిషన్కి వెళ్ళి ప్రాపర్ బ్రేక్ కోసం తిరిగా అనమాట. ప్రాపర్ క్యారెక్టరైజేషన్ పడాలి మనకు అన్నట్టు. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు సెలెక్ట్ అయ్యడం గ్రేట్ అండి. అలా ఆడిషన్ అనగానే బాంబేలో రోజు ఆడిషన్స్కి వెళ్ళాలి, ఇవన్నీ నేను వింటూ ఉంటా. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలాగా రోజు ఆడిషన్స్ పడుతూ ఉంటాయా, వెళ్తూ ఉంటారా? అంటే కొన్నిసార్లు పడతా ఉంటే కొన్నిసార్లు పడవండి. మనమే వెళ్ళి డోర్ నాక్ చేసి, కొంతమంది కూర్చోబెట్టి మాడతారు, కొంతమంది లేదు. అంత మరీ గెంటేసి అంత కాదు, కానీ మెయిల్ ఐడి నెంబర్ ఇచ్చి దీనికి ప్రొఫైల్ పంపించండి ఉంటే చెప్తాం అన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. అలా ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అండి? 2018 డిసెంబర్లో వచ్చాను హైదరాబాద్, 24లో సినిమా. అంటే కమిటీ కుర్రోళ్ళు స్టార్ట్ ఎప్పుడైంది? తొందరగానే కంప్లీట్ అయిపోయింది కదా సినిమా స్టార్ట్? షూట్ స్టార్ట్ అవ్వడం, కంప్లీట్ అవ్వడం ఫాస్ట్గానే అయిపోయింది, ఒక 49 daysలో అయిపోయింది. అవును. కాకపోతే మేము సినిమాలోకి ఓకే అయినప్పుడు అప్పుడు వేరు ప్రొడక్షన్స్లో ఉండే అనమాట. 2022 అనుకుంటా, 23 ఆ టైంలో. అప్పటి నుంచి సినిమా ప్రొడక్షన్లో ఓకే అవ్వడం, మేము లీన్ అవ్వడం,
ఆగిపోవడం, ఇంకో ప్రొడక్షన్కి వెళ్ళడం, ఇక్కడ సెకండ్ హాఫ్ తెద్దాం ఫస్ట్ అన్నప్పుడు మళ్ళీ లావ్ అవ్వడం, అలా మారుతూ ఇంకా ఫస్ట్ సెకండ్ హాఫ్ తీసారా కమిటీ కుర్రోడు? లేదు అంటే ఒక్కొక్క ప్రొడక్షన్ మారినప్పుడు ఒక్కొక్కళ్ళు టైం పీరియడ్ బట్టి వాళ్ళు ఫస్ట్ సెకండ్ హాఫ్ తెద్దాం అనేవాళ్ళు, లావ్ అవ్వమనేవాళ్ళు, లావ్ అయ్యేవాళ్ళం. అక్కడ ఆగిపోయేది, ఇంకో ప్రొడక్షన్ వెళ్ళినప్పుడు సన్నపడ్డం, అలా చేసాం. కానీ బాగా వేరియేషన్ చూపించారు ఈశ్వర్ గారు. అంటే యంగర్ విలియం కి అండ్ మెచ్యూర్డ్ మళ్ళీ ఊరికి తిరిగి వచ్చిన దానికి బాడీ కానీ చాలా వేరియేషన్ కనపడిందండి. అది మా డైరెక్టర్ గారి విజన్ అండి. ఆయన ఫస్ట్ నుంచే ఒక ట్రైనర్ని తీసుకొచ్చారు, ట్రైనర్ని ఇచ్చారు. మా సినిమాలో కిషోర్ అనే క్యారెక్టర్ చేశాడు ఆ కమిటీ గుర్రలో. ఆయన చెప్పి ఒక్కొక్కరికి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ హైట్ తగ్గట్టు ఎంత వెయిట్ తగ్గగలరు, అసలు తగ్గితే ఫేస్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నట్టు చూసారు అన్నమాట. గ్రేట్. అవన్నీ చెక్ చేసుకుని ఇలా కావాలి నాకు. అంటే కొంతమంది చిన్న ఏజ్ అనేసరికి ఇవి తీసేసి అలా ఉంటారు, అలా బాడీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అన్నట్టు అలా డైరెక్టర్ థాట్. వండర్ఫుల్ అండి. అంటే ఫస్ట్ డెబ్యూటెంట్ మూవీకే చాలా ఎక్స్పీరియన్స్, అంటే రోల్ కోసం తగ్గడం, పెరగటం, పర్ఫార్మెన్స్ లో, పర్సనాలిటీలో వేరియేషన్ చూపించడం. నైస్ అండి, వండర్ఫుల్. సో నాకు ఈ అబ్బాయిలందరినీ ఒక దగ్గర చూసేసరికి ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఆడవాళ్ళు ఒక 4-5 కలిసి ఒకటే తరహా పాత్రలు, ఎగ్జాంపుల్ ఒక 4 వదినలు, 2 హీరోయిన్లు, అంటే ఎక్కడో ఒక చిన్న జలస్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అబ్బాయిలకు ఉంటుంది అలా? లేదండి, మా 11 మందికి అయితే అసలు ఏం లేదు, అస్సలు లేదు. ఎలా మీ అందరి మధ్య, అంటే తనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సీను, నాకు తక్కువ, అలా ఏమి? అలా ఏం లేదు. అంటే బేసికలీ మేము ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట మేము బాగా. సో ఇంకా వాడికి క్లాప్స్ కొడుతుంటే మాకు హ్యాపీ అనిపించింది, మా వాడికి కొడుతున్నారు రా అని. అలా ఒకరికొకరు అంతే అలా ఉంటుంది. మేబీ ఆ ఫ్రెండ్షిప్ ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారు. సో కొణిదెల మెగా అనగానే అసలు మెగా స్టార్ అంటే యాజ్ అ చైల్డ్హుడ్లో ఈశ్వర్ గారికి మెగా స్టార్ కి సంబంధించిన అనుభవాలు, ఆయన సినిమాలు, అదొకసారి చెప్పండి ఆజాని. మా డాడీ డై హార్డ్ ఫ్యాన్ అండి, చాలా పిచ్చి ఫ్యాన్ అనమాట. ఆయన నుంచే నాకు వచ్చింది అనుకోలే. ఇంకా మెగాస్టార్ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే మా మమ్మీ నేను వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా చెల్లి ఇంకా పుట్టలేదు. మా మమ్మీ నేను మా డాడీ వెళ్ళేవాళ్ళం, లేదంటే మా డాడీ నేను వెళ్ళిపోవాళ్ళం. ఆయన తీసుకెళ్ళి అప్పుడు సైకిల్ ఉండే, సైకిల్లో ఎదురు కూర్చోబెట్టుకుని తెగ సినిమాలకి వెళ్ళిపోవాళ్ళం. మళ్ళీ సినిమా చూసినప్పుడు అప్పుడు యూట్యూబ్లో అవి ఉండేవి కాదు, పోస్టర్లు పేపర్లు వేసినవి. ఆ గెటప్ మళ్ళీ నాకు ఆ డ్రెస్సులు కుట్టించి మా డాడీ వేసి ఆ సాంగులు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేయించి అవి చేయించి మొత్తం. ఇంకా అప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకటి ఉండేదండి. ఎక్కడ బయటలు తిరుగుతుంటే ఎక్కడన్నా చిరంజీవి గారి సినిమా పాట అనిపిస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోయి ట్యూన్ చేసుకుంటా చూడాలన్నమాట, అది ఎక్కడ వస్తుంది సాంగ్ అని. అంత పిచ్చిగా ఉండేది బాగా. ఒక విధంగా మీరు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యారు ఓకే, కానీ బేసిక్ ట్రైనింగ్ అంతా ఇంట్లోనే మీ ఫాదర్ ఇచ్చేసారు. ఆయన చూపించే అలాగా తీయదని. వండర్ఫుల్. అంటే నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ని నేను ఫుల్ టైం పర్సూ చేస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? ఇంట్లో ఫస్ట్ కొంచెం భయపడ్డారు, మనం ఏంటి అక్కడ ఉండడం ఏంటి అన్నట్టు. తర్వాత నా స్ట్రగ్లింగ్ ప్రాసెస్ అయినా చూసి ఏదో చేస్తాడేమో చూద్దాం అన్నట్టు. వండర్ఫుల్ అండి. కానీ అది ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ వెరీ డిఫికల్ట్ ఫేజ్ అది కదా. అంటే ఆఫర్ కోసం, ఒక బ్రేక్ కోసం అటు చెప్తూ ఇటు చేస్తూ ప్రతిరోజు ఎదురు చూస్తూ. లేదండి, అంటే మోటివేషన్ ఉండేదండి. ఈయన కొన్ని ఇంటర్వ్యూలు అవి చూస్తూ ఉంటే మనకి అనిపిస్తూ ఉంటుంది, చిరంజీవిని కూడా ఎలాగ అప్పుడు వెళ్ళమన్నారు రా, మనల్ని కూడా అన్నారు. రైట్ ఇది ఉండేది. రైట్. కొణిదెల ప్రొడక్షన్స్ అనగానే మీకు ఏమనిపించిందండి? కొంచెం భయం వేసిందండి. అంటే అంత పెద్దది మనం ఉంటామా అన్నట్టు. లైక్ వాళ్ళు చాలా, అంటే మమ్మల్ని కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. మేము అల్లరి చేస్తే చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలా బాగా చేశారు. ఇంకా నాగబాబు గారి ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు కూడా పద్మజ గారు వాళ్ళు ఇది తినండి అది తినండి అంటే నిజంగా నేను ఇక్కడ ఉన్నానా, నేనేనా అది. ఊర్లో చిరంజీవి గారి పేపర్లు కనబడితే కట్ చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నానా, నేను అంతా వీళ్ళని దగ్గరలో చూస్తున్నానా అన్న ఒక అందరూ డ్రీమ్లా కనబడుతూ ఉంటుంది ఒక్కోసారి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి నాకు. రైట్. ఇదే సినిమా చూసి సాక్షాత్తు మెగాస్టార్ గారే పిలిచి అప్రిషియేట్ చేసిన ఆ మూమెంట్ ఒకసారి మీ మాటల్లో ఆ జర్నీ వర్ణించండి. అది హైదరాబాద్ వచ్చిన కొత్తలో అండి, 18 డిసెంబర్లో వచ్చాను. అప్పుడే మా ఫ్రెండ్స్ బీటెక్ అయ్యి జాబుల కోసం వస్తూ ఉన్నారు అనమాట. వచ్చిన అందరినీ మెగాస్టార్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇది ఇల్లు అనేవాడు, ఇది ఇల్లు ఇక్కడ ఉంటారు మెగాస్టార్ అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఎవడు వచ్చినా సరే పొద్దున్నే
వాకింగ్ కన్నా రన్నింగ్ కన్నా బయట కనబడతారేమో అలా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ ఇంటికి ఆ గేట్ అన్ని చూస్తున్నాం, మనం వెళ్తున్నాం లోపలికి, అలా బయట నుంచి చూసి వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి అసలు అది వేరే ఫీలింగ్ అండి. ఏదో ఆయన కనపడినప్పుడు అండి ఇంత ఫీల్ అయిన అభిమానులుగా ఉన్న మనకి ఆయన కనపడి దగ్గరకు వస్తుంటే ఆ గుండె దడ మన గుండె చప్పుడు మనకే వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. మీరు అది ఎక్స్పీరియన్స్ అయ్యారా? నాకు లిటరల్ భయం వేసేస్తుందండి. ఇలా మాడతా ఇలా చూస్తున్నారు నన్ను చూసారా మెగాస్టార్ అన్నట్టు ఒక సౌండ్ ఇలా చేసి ఎవరైపోతుంది నాకు. ఆయన బర్త్డేకి అట్లకి ర్యాలీలు చేసాం ఊర్లో. ఓకే, ఇప్పుడు ఆయన ముందు కూర్చుండే అది అసలు భయం వేస్తుంది. అది అలా చూసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడం, మెగాస్టారే నా ఇలా కాలర్లు అయిపోయింది నువ్వే కదా అంటే భూమి మీద లేని మా డాడీ అయితే ఊర్లో వీడియో చూసి ఇంక అంతే గెంతులే. అసలు మీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఆ పోస్ట్ అనేది ఎప్పుడు హైలైట్ లో ఉంటుంది. అంటే మెగాస్టార్ గారు మీరు అలా నుంచుని ఫోటో దిగటం, మీరు షర్ట్ ఏదో సైన్ చేయించుకున్నాడు, అది అలా పదిలంగా ఉంది కదా. గ్రేట్, డాడీకి వెరీ నైస్. మీ నాన్నగారు కూడా కలిసే అవకాశం వచ్చిందా మెగాస్టార్? లేదండి, సమ్ డే సూన్. ఎప్పుడో. ఏం మాట్లాడారండి మీతో పర్సనల్ గా మెగాస్టార్ గారు? అదే క్యారెక్టర్ గురించి అండి, లైక్ చాలా న్యాచురల్ గా చేసావు, అది కాలర్ లేపడం అంతా బాగుంది. అంటే ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ మా డాడీని చూపించి నేర్పించారు కదా మాకు, అన్ని ఇలా చెయ్యి అలా చేశారు అని. అవన్నీ ఇప్పుడు నేనేదో నేర్చుకుని అవి కూడా బ్రెయిన్లో పెట్టుకుని అవి చేసేసి అది ఈయన గుర్తుపట్టడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్లో ఉంది. అంటే నా లైఫ్లో ఎంత పోయినా సరే ఆ వర్డ్, ఆ ఫోటో, అవి మటుకు అలా ఉండిపోతాయి. అవును, వండర్ఫుల్ అండి. చైల్డ్హుడ్లో మీకు అంటే ఇప్పటి వరకు కూడా రిపీట్ మోడ్లో మెగాస్టార్ గారి సినిమాలు అంటే చాలా చూస్తాం, కానీ ఇప్పటికీ మనం యూట్యూబ్లో పెట్టుకొని సినిమాలు చూస్తాం, కొన్ని సీన్స్ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా సినిమాలు ఆయనవి ఉన్నాయండి. నాకు బాగా అంటే నేను సినిమా చూసి ఏడ్చేస్తూ ఉంటాను అన్నమాట. విజేత సినిమా ఉంటుంది మెగాస్టార్ గారి, అది క్లైమాక్స్ దగ్గర అది ఇంక ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది నాకు. అదొకటి, ఆపద్ బాంధవుడు. ఇప్పుడు యూట్యూబ్లో ఆయన వచ్చాక ఇంక డ్యాన్స్ వీడియోలు, మోస్ట్లీ చిరంజీవి గారు అంటే డ్యాన్స్ చూస్తూ ఉండేవాళ్ళం. ఆ డ్యాన్స్ మూమెంట్లో గ్రేస్ అది మళ్ళీ రాలేదు, బట్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కనపడలేదు కానీ, బట్ అది అంతే కేక్. అది ఆయన చేసిన డాన్స్ సీక్వెన్సెస్ లో కొన్ని మీ ఫేవరెట్ సాంగ్స్ లో ఇప్పుడు ఈ మూమెంట్ మీకు గుర్తొచ్చేది? అంటే ఇప్పుడు చెప్పలేండి, మీకు ఆ టాస్క్ ఇవ్వను. నాకు 16 ఏళ్ల వయసు సాంగ్ ఉంటుంది చూడండి, అదొకటి. చాలా మంది ఇది చెప్తున్నారండి. అది అసలు ఏం ఎనర్జీ, అది ఏం అసలు అది ట్రై చేద్దామన్నా సరే మధ్యలో ఆయాసం వస్తూ ఉంటుంది. అసలు ఏం ఎనర్జీ అసలు. ఇంకా చాలా ఉన్నాయండి, కొన్ని చిన్న స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా గ్రేస్తో వేస్తూ ఉంటారు, చిన్నవి అలా లుక్ ఇవ్వడం, అది డాన్స్. సో ఇప్పుడు థియేటర్స్లో అంటే ఒకప్పుడు ఆ పండుగ ఇప్పుడు మిస్ అవుతోంది అని అనిపిస్తోంది. అంటే అఫ్ కోర్స్ మారుతున్న సినారియోస్ తోటి మనము మారాలి. ఒకప్పుడు మన ఫేవరెట్ హీరోల సినిమాలు అంటే అసలు ఆ రోజు మనకి సంక్రాంతి, దసరా, దీపావళి కలిపి కటౌట్లు కానీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అందరూ వచ్చేసి దండలు వేసేయడం, దిష్టి తీసేయడం, పాలాభిషేకాలు తీసేయడం. ఆ టైంలో టికెట్ ఉన్నాడు ఆడు హీరో, టికెట్ దొరికినాడు హీరో ఆ టైంలో. అవును, అట్లా మాది బేసికల్లీ ఆంధ్ర కదా, గోదావరి జిల్లా. కల్ట్ ఉంటారు అనమాట. ఇలా కోస్తే చిరంజీవి అని వస్తుంది. అలాంటి కల్ట్ ఫ్యానిజం ఉంటుంది మా దగ్గర. అలాంటి వాళ్ళ దగ్గర మేము టికెట్లు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, టికెట్ ఉంటే ఇంకా అసలు ఇంకా అది ఇంకా ఆ టైంలో చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే దేవుడు. టికెట్ ఒక్కటి అన్నా చాలు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆయన సినిమా చూసేదెవరండి? ఆయన కనపడగానే అరుపులు, టికెట్లు చెప్పడం. సినిమా కథ పరంగా సినిమాని సినిమాగా చూడాలంటే ఫస్ట్ 1 వీక్ కూడా వెళ్ళకూడదు. అసలు మధ్యలో అంటే ఈయన సినిమాల్లో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే మధ్యలో ఫ్యాన్స్ కావాల్సింది అదే, ఇలా యాక్టింగ్ చేస్తే ఇలా ఏదో ఎలా ఉంది అన్నట్టు అవి ఉంటాయి చూడండి. ఇంకా అమ్మా కేకన్నా అన్నట్టు మనల్ని పలకరించినట్టు ఉంటుంది పెద్ద 70mm స్క్రీన్ మీద. అవును, ఇదే మీ ఫ్రెండ్స్
మెగాస్టార్ గారిని మీరు కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీ మొత్తం మీ సైన్యమే కానివ్వండి అందరి రియాక్షన్స్ ఎలా ఉండిందండి? వాళ్ళే కలిసినట్టు ఫీల్ అవుతారు కదా. అసలు మా వాళ్ళు అంటే ఆ షర్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఇంటి దగ్గర ఒకసారి ఇవ్వరా అని చెప్పి ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీలు చూపించుకోవడం. కొన్ని రోజులు నేను ఆయన దిగిన ఫోటో వాళ్ళు కొంతమందికి ఇంకా వాట్సాప్ డీపీ అదే, ఇన్స్టా డీపీలు అవన్నీ అదే పెట్టుకున్నారు. ఇంకా ఏంటంటే ఒక పొగరు అనమాట, మా వాడు మెగాస్టార్ని కలిసాడు రా అది. ఆ పొగరు ఉంటుంది చూడండి. ర్యాలీ ఇప్పటికి ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. 22nd మళ్ళీ జరుగుతుంది ఏలూరులో, మళ్ళీ September 2nd జరుగుతుంది. వండర్ఫుల్ మా వాళ్ళు కొంచెం పొగర్లో తిరుగుతుంది సార్ ర్యాలీలో. అయితే ఈశ్వర్ గారు ఇట్లా సూపర్బ్ సినిమాలతోటి వచ్చిన వాళ్ళ తర్వాత ఒక గొప్ప విజయంతో పాటు చాలా బాధ్యత కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ మనం ఎంచుకునే రోల్, నెక్స్ట్ చేసే సినిమాలు, ఇది చాలా డిఫికల్ట్. మీ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని ఖరాఖండిగా నేను అడగను, కానీ ఎందుకంటే మీకు కూడా ఆ స్పేస్ కావాలి. బట్ ఎట్లాంటి తరహా పాత్రలు మీరు ఎక్కువ ఎంచుకోవడానికి ఇష్టపడతారు? అంటే కొంచెం ఫ్రీగా చిల్ కొట్టాలి. క్యారెక్టర్ చూసినప్పుడు ఆడియన్స్ కూడా చిల్ అవుతూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలాంటి కొంచెం స్టోరీస్ వైజ్ కంటెంట్ ఓరియంటెడ్ చూస్తున్నానండి జఫ్నో. అంటే ఒకటి ప్రస్తుతంగా ఒక సినిమా ప్రాసెస్లో ఉంది, చూడాలి అది. అది ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ టైప్లో వెళ్తున్నాం. వండర్ఫుల్. మెగాస్టార్ ఫ్యాన్స్ అంటేను ఇది కూడా గుర్తొచ్చింది నాకు. అంటే సినిమాలకి దానికి మనం చేసే ఆ ఇష్టాన్ని చూపించడంతో పాటు ఆయన చేసే మంచి పనులు కూడా, బ్లడ్ డొనేషన్ దాని గురించి అంటే ఏలూరులో కూడా అలాగా ఉంటుందండి. చేసారా? మేము కాలేజ్లో మెగాస్టార్ గారు పడ్డప్పుడు మాకు ఒక గ్యాంగ్ ఉంటుంది, ఈ మెగా ఫ్యాన్స్ అని. మా గ్యాంగ్ మేము కొంచెం చేసేవాళ్ళం. మా కాలేజ్ తరఫు నుంచి ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్లు చేశారు అన్నట్టు చేసేవాళ్ళం. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కళ్ళు అన్నట్టు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. బ్లడ్ డొనేషన్, మళ్ళీ ఆర్ఫనేజ్లో ఫుడ్ ఉంటుంది. ఫుడ్ మళ్ళీ బైక్ ర్యాలీ మ్యాండటరీ. మా పవర్ చూపించుకోవాలి మేము. బైక్ ర్యాలీ, లాస్ట్లో పెద్ద కేక్ కటింగ్. అసలు మీరు స్టార్టింగ్లో మన ఇంటరాక్షన్ అప్పుడు మొహమాటం అని చెప్పారు. మీరు చెప్పిన ఇన్ని ప్రాసెస్ల్లో నాకు మొహమాటం అన్న పదం ఎక్కడ కనిపించట్లేదు ఈశ్వర్ గారు. అంటే మా ఊర్లో నేను కొంచెం ఓకే, అచ్చా, ఓకే. సో మనందరికీ ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నటువంటి ఈశ్వర్ గారు ఒకరు, ఏలూరులోకి వెళ్తే ఆయన ఒరిజినల్ వర్షన్ కనపడుతుంది అనమాట. ఆ ఫ్రీనెస్, మన ఊరికి వచ్చినప్పుడు ఉండే ఆ ఫ్రీనెస్. ఓకే, వండర్ఫుల్ అండి. ఎప్పుడైనా మెగాస్టార్ తోటి కలిసి యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే? చాలా పెద్దవాడు, కానీ అది నిజమైతే ఎవ్రీ యాక్టర్ డ్రీమ్ అండి. ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్, సెట్ ఆఫ్ హీరోలు ఉంటారు ఖచ్చితంగా. అబ్బాయిలు అయితే సెట్ ఆఫ్ హీరోయిన్స్. సో ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ ఆయనతో కలిపి చేయటం. అట్లా అలా సెట్ ఆఫ్ యాక్టర్స్ ఆయన ఒకరు. అలా కనిపించి వెళ్ళిపోయినా పర్లేదు, అలా ఏది ఏదమ్మా మెరుపుదిగా ఒకసారి వచ్చేళ్ళు కనిపించి వెళ్ళినా పర్లేదు, అలా తగిలినా చాలు నాకు. ఆయన స్వాగ్ కూడా పెట్టింది పేరు. అంటే లేట్ 80s 90s మామూలుగా ఒక సినిమాని కథాపరంగా చూస్తున్నప్పుడు ఒక మెయిన్ లీడ్ యాక్టర్ కి స్టైల్ ని ఒక విధంగా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. డాన్స్, స్టంట్స్, డైలాగ్ డెలివరీ, ఆ హీరోయిజం, యూనో హీరో అంటే అలాగా. ఎస్పెషలీ గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు. ఇది అందరి నుంచే పుట్టింది అనొచ్చు దగ్గర నుంచి కొన్ని. అవును, చాలా న్యాచురల్ గా చేశారండి. కానీ ఆ కాలర్ ఎగిరేయటం అదంతాను. అండ్ హీరోయిన్ తోటి కూడా ఆన్ స్క్రీన్ ఎక్కడ చాలా న్యాచురల్ గా ఉండింది. మీ కాంబినేషన్ బాగా చేశారు, మీరు కూడా భలే అనిపించింది. అంటే యంగర్ డేస్ అందరికి వెళ్ళేలాగా. అదే అది డైరెక్టర్ రైటింగ్ దాని మీద రాశారండి. కాకపోతే కొంచెం ఫ్రీడమ్ వదిలేశారు. ఈ క్యారెక్టర్కి నువ్వేం చేయగలవు, నువ్వేం ఇన్పుట్స్ తీసుకొస్తావు, అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ. మాకు ఒక క్యారెక్టర్లోనే 2 వేరియేషన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్ టీనేజ్, అక్కడ వేరియేషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అడల్ట్, 30 years వచ్చేసి ఉంటాం. కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. దీనికి వేరియేషన్ కనిపించాలి. ఒక 12 years. ఆ 2 అది మాకు వదిలేశారన్నమాట. నువ్వేం చేస్తావు అన్నట్టు. నేను కొన్ని అక్కడక్కడ లాగేసి. వండర్ఫుల్ అండి. అసలు చాలామంది ఆడియన్స్ కమిటీ కుర్రోళ్ళు పార్ట్ 2 ఇంకో వేరియేషన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి డైరెక్టర్ గారు ఎప్పుడు రాస్తారో, మీరు మళ్ళీ ఈసారి కనపడితే ఎలా కనపడతారో వేచి చూడాలి. మళ్ళా సన్నపడమని లాభమని.
ఎస్, అంటే ఈ సినిమాకి సంబంధించి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే డబ్బింగ్ కూడా చాలా కష్టం కదా ఈశ్వర్ గారు. సో ఆ జర్నీ చెప్పండి, ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఎనీవే. డబ్బింగ్ చేయడం అంటే మళ్ళీ అవన్నీ తిరిగి నటించటం ఒక క్లోజ్డ్ రూమ్లో. అది అంటే మా సినిమా స్టార్ట్ అవడానికి 2-3 years జర్నీ ఉంది కదండి. ఈ లోపు మేము డైలాగ్స్ అవి చూసుకోవడం, ఇప్పటికీ మా వాళ్ళు నిద్రలో లేపడిన డైలాగులు చెప్పేస్తూ ఉంటాం. అమ్మో, అలా అదంతా వెళ్ళిపోయింది. ఇంకా డబ్బింగ్ థియేటర్ అంటారు, ఇంకా అక్కడ ఎంజాయ్ చేయడమే ఇంక కూర్చుని. వండర్ఫుల్ అండి. సో ఆన్ స్క్రీన్ సరే పోనీ యాజ్ అన్ యాక్టర్ ఈశ్వర్ గారికి ఆన్ స్క్రీన్ ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఏమిటండి ఇప్పుడు? ప్రజెంట్ అండి ఏం లేదండి, మళ్ళీ ఇంకోసారి ఆయన పిలుపు కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఆయన పిలుపు రావాలి. ఇంకా మంచి సినిమాలు చేసి ఆయన పిలుపు కోసం వెయిటింగ్, నాతో సినిమా చేద్దాం రా అని ఆయన పిలుపు కోసం కూడా వెయిటింగ్ కదండి. అది ఇంకా అదైతే చాలు. ఇంకా మా డాడీ నేను ఇంకా దొరకం. వండర్ఫుల్ అండి. బట్ ఎస్, ఒక సాటి యాక్టర్గా నేను అదే చెప్తాను, మీలోని ఈ ఇన్నసెన్స్ని, ఈ నిబద్ధతని ఎప్పుడూ ఇలాగే ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ స్టైల్లో మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. ఇది కెమెరాలో స్టార్ మెగాస్టార్, అది మాకు స్లోగన్. ఓకే, హ్యాపీ బర్త్డే సార్. స్లోగన్స్ అంటే చాలా వస్తాయి కదా ఈశ్వర్ గారు, ఈస్ట్ ఆర్ వెస్ట్, మెగాస్టార్ ఇస్ ద బెస్ట్. అబ్బో, ఇట్లా చాలా రాసే ఉంటారు మీరు. అట్లా ఒక 2-3 స్లోగన్లు ప్లీజ్ ర్యాలీలో ఒకసారి. మాది ఒకటే ఉండదండి, స్టార్ మెగాస్టార్ అని అరుపు. అది అసలు ఇంకెవరైనా మెగాస్టార్ని ఏమన్నా అటు ఇటు చేసి వేరే కంపారిజన్ చేసి మాట్లాడితే మనకి ఇంకా ఎటొచ్చి మనమే చేసుకుంటాం అనమాట. అంటే మీ అప్పుడు అనుకున్నా లేదు కానీ మా చిన్నప్పుడు ఈడో పెద్ద చిరంజీవి అన్నట్టు ఈడు బిల్డప్లు, ఈడో పెద్ద చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఈడు తోపు అన్నట్టుగా, నేను తోపు అంటే నేను పెద్ద చిరంజీవిని రా అన్నట్టు ఆ వర్డ్కి ఇంక ఈయనే. అవునండి, అటు ఇటు అయితే ఊరుకోరు. మెగాస్టార్ మేనరిజమ్స్లో మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మేనరిజమ్స్? ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చు, అదొకటిను. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు కానీ ఫైట్ చేస్తున్నప్పుడు కానీ ఆడియన్స్ నాకు ఒకసారి పలకరిస్తారు ఇలాగా, అది 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 నాకు ఫేవరెట్ అనమాట. అది నేను రిపీట్ చేయలేను కానీ బట్ అది నా ఫేవరెట్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. లాస్ట్ క్వశ్చన్ అండి, మెగాస్టార్ గారితో ఏ హీరోయిన్ కాంబినేషన్ మీకు ఎక్కువ ఇష్టం? అంటే వెండి తెర మీద చూసినప్పుడు. వెండి తెర మీద అండి విజయశాంతి గారు, రాధిక గారు, రాధా గారు అసలు డ్యాన్స్ అంతే అంటారా? కదా. వండర్ఫుల్ అండి. ఇప్పుడు అబ్బాయిలకి ఆర్ అమ్మాయిలకైనా ఎవరైనా ఇండస్ట్రీలోకి వద్దామని చాలామంది వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ అందరి డ్రీమ్. ఇప్పుడు మనం రీల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది. సో అట్లా వాళ్ళకి మీరు అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏవి లేకుండా వచ్చిన వాళ్ళల్లో మీరు కూడా ఒకరు. అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ. సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? నెవర్ గివ్ అప్ అంతే. అంటే ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఒక మధ్యలో ఆగి నువ్వు అటు వెళ్ళిపోయావా, నీకు వచ్చే ఆపర్చునిటీ నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు, వేరే దానిలోకి వెళ్ళిపోయినట్టు. అసలు గివ్ అప్ ఇవ్వద్దు. స్ట్రగుల్ అంటే అది ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది. నన్ను అడిగితే ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినవాడు ఆ ఎగ్జామ్ ఊరికే పాస్ అవుతాడు, చదువుకుంటూనే ఉండాలి పొద్దు నుంచి రాత్రి దాకా. 30 yearsకే ఎప్పుడుగా అవుతాడు. దేనికి దానికి స్ట్రగుల్ ఉంది. సినిమా ఇండస్ట్రీ స్ట్రగుల్ అనేది పెద్ద స్ట్రగుల్ ఏం నన్ను అడిగితే కాదు. లైక్ పంక్చువాలిటీ అంటారు, కొంచెం డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ. నువ్వు అవకాశం రాలేదని డౌన్ అవ్వద్దు, అవకాశం వచ్చిందని చెప్పి ఎక్స్ట్రాకి వెళ్ళొద్దు. నీ పని ఏది నువ్వు అది చేసుకుంటూ వెళ్ళాలి, అది చెప్తే అయిపోతుంది. ఒక యాక్టర్కి డిసిప్లిన్ అంటే షూట్ ఆన్ టైం రావడం కానీ, చేసే పాత్ర మీద సినిమా మీద ఇష్టం కానీ, ఇతరితర విషయాలు కానీ, ఒక ఆర్టిస్ట్కి డిసిప్లిన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఆర్టిస్ట్ అది ఉండాలండి. బేసికలీ ఒక సెట్లో మనం ఒక్కలమే కాదు, డైరెక్టర్ లైఫ్ ఉంటుంది, ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచో పాపం ఆయన ఎక్కడ కష్టపడి తీసుకొస్తారు, ఆ అమౌంట్ ఉంటుంది. సెట్లో కొంతమంది వెయిట్ చేస్తుంటారు కెమెరాలో ముందు మనం యాక్ట్ చేయడానికి. మనం వచ్చి లేట్గా వచ్చి ఆ టైం సెన్స్ ఉండాలి. ఆ స్క్రిప్ట్ క్యారెక్టర్ ఏంటి, ఆ స్క్రిప్ట్లో అయ్యి ముందరే చూసుకోవాలి. మన వల్ల లేట్ అవ్వద్దు, ఇంకోళ్ళు ఇబ్బంది పడవద్దు. ఈశ్వర్ గారు, స్టంట్స్ కూడా మెగాస్టార్ తనదైన స్టైల్లో, డాన్స్ యాక్టింగ్ ఈజీతో చేయడం వేరే, స్టంట్ కూడా ఈజీతో చేసేవారు ఆయన. సో అట్లా స్టంట్ సీన్ ఏదైనా మీకు గుర్తుండిపోయినవి? బాగా గుర్తున్నది, భయం వేసింది ఒకటి ఉందండి స్టంట్ సీన్ అయితే. అది సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ ట్రైన్లో
ఆయన కిందలా పాక్కుంటూ వెళ్తూ ఉంటారు అనమాట, రన్నింగ్ ట్రైన్లో అది. అవును, నేను చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఆ సీన్ అప్పుడు నాకు అంటే మా పింక్ ఎలిఫెంట్లో అప్పుడు అలా చెప్పారు అనమాట. నిజంగా పడిపోయారంట ఆయన రన్నింగ్ ట్రైన్ తక్కువ పడినప్పుడు బ్యాక్ బోన్ దగ్గర ఇది అయ్యిందంట. మరి రన్నింగ్ ట్రైన్ లో ఆయన చేశారా? నేను ఇంకా చీట్ షాట్స్ లేదు, ఇవ్వనుకుంటున్నాను. ఆ సీన్ ఒరిజినల్ రన్నింగ్ ట్రైన్ లో తీసారండి. అది చూస్తే మీకు భయం మీకు కూడా భయం వేస్తుంది. అది ఒరిజినల్ గా రన్నింగ్ ట్రైన్ లో ఆయన ఇలా పాక్కుండా వెళ్ళి బాంబు తీయాలన్నమాట, ట్రైన్ కి బాంబు పెట్టేసి. కరెక్ట్, అవునవును. ఆ సీన్ చాలా భయంకరంగా చేయలేం. ఇప్పుడంటే టామ్ క్రూజ్ ఏదో అంటున్నారు కానీ మెగాస్టార్ మన మెగాస్టార్ అంతే అండి. వండర్ఫుల్ అండి. ఇంకా ఫేవరెట్ ఇంకొకటి సీన్? ఒక సీన్ స్టాలిన్ లో ఉంటుందండి. ప్రకాష్ రాజ్ గారును చిరంజీవి గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా కాలర్ పట్టుకున్నప్పుడు అక్కడ పట్టుకున్నాం, అక్కడ తెలీదా అక్కడ ఉన్న పవర్ అన్నప్పుడు మ్యూజిక్ పడినప్పుడు అక్కడ అరుస్తారనమాట, అందరూ అరుస్తున్నప్పుడు అది అలా నుంచుంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు ఇప్పటికి స్టాలిన్లో మళ్ళీ అదే ఆ సీన్ బాగా హై వస్తుంది. అలా ఎందుకో మీ పాత్ర జేమ్స్ అని, స్టార్ కిడ్ అని మైండ్ లో ఉండిపోయింది. నేను ఎక్కువగా సోషల్ మీడియా హ్యాండిల్ మీద చూస్తా, కానీ కూడా ఎందుకో అట్లా ఉండిపోయింది. థియేటర్ కిడ్ అంటే ఎందుకు అలాగా? మళ్ళీ క్లాప్ ఒకటి, మళ్ళీ స్టార్ సింబల్ ఒకటి, ఎందుకు అలా? అంటే ఇది స్పెసిఫిక్ రీజన్ ఆర్? లేదండి, ఈ థియేటర్స్ అంటే కొంచెం ఇష్టం, నాటకాలు అవి. చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం వాళ్ళతో ఎక్కువ తిప్పించేవాళ్ళు. వాళ్ళతో నేను నాటకాలకి ఏదో చిన్నపిల్లడి క్యారెక్టర్లు అవి చిన్న చేసేవాడిని. మళ్ళా అప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండేది నా చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఊర్లో తగ్గిపోయింది అసలు. అంటే పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పటికీ, మా ఊర్లో జరిగితే వెళ్తూ ఉంటారు, నాటకాలు జరుగుతుంటాయి వైమేచ్యాల్లో. ఇప్పుడు అన్నపూర్ణకు వచ్చాక ఇంక ప్రాపర్ థియేటర్ ప్లేస్ చేసేవాళ్ళం, స్ట్రీట్ ప్లేస్ చేసాం, విలేజెస్లోకి వెళ్ళి అక్కడ నాటకాలు వేయడం అవి. సో అప్పటి నుంచి నాకు థియేటర్ నాటకాలు దాని మీద కొంచెం ఇష్టం ఉంది బాగా. అంటే నాటకాలు వేసినప్పుడు ఏదైనా డైలాగ్ మర్చిపోతే అండి, కెమెరా అయితే కట్టు రీటేక్ అనేది చేసుకోవచ్చు, అప్పుడు ఏమైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా మర్చిపోయి మేనేజ్ చేసినవి? మేనేజ్ చేస్తాం అంటే ఆడియన్స్ తెలియదు కదా మనం ఏం చేస్తాం ఏం చెప్తామో. మనం ఆ ఇంప్రూవైజేషన్ స్పాట్లో స్పాంటినిటీ ఉంటుంది, అదే కొంచెం ఇప్పుడు సినిమాకి హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడన్నా స్పాంటినిటీ కొంచెం ఉంటుంది నాకు, ఇంప్రూవైజేషన్స్ అయ్యి. అది మర్చిపోయిన పెద్ద ప్రాబ్లంగా ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకో యాక్టర్తో కూర్చోబెట్టి డైలాగ్ చదవడం, ఇలా చేస్తా, ఇలా మేనరిజం చెయ్యి, ఇలా ఎత్తుతా, అలా ఎత్తుతా, నువ్వేం చేస్తావు, ఈ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. సో నాకు మర్చిపోవడం తక్కువ. స్ట్రీట్ ప్లేస్ అంటే ఆన్ స్పాట్ వెళ్ళి చేయాలి కదా, అంటే సడన్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాబ్లం గురించి ఒక్కొక్కడు డైలాగ్ ఇది రాసుకోమా అక్కడికక్కడ చేసేస్తూ ఉంటాం అనమాట. సో వాడేం మాడుతాను నేనేం మాడతాను, కొంచెం కాంటెక్స్ట్ అది కంటెంట్ మిస్ అవ్వకుండా స్పాంటినిటీగా అది అలవాటు అయిపోయింది బాగా. మీకు బ్యాక్గ్రౌండ్ లేదన్న మాట తప్పండి, నేను అది వెనక్కి తీసుకుంటాను. మీ తాతగారు, నాన్నగారు అందరూ కలిసి మీకు గాడ్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్ కూడా ఉన్నారండి. అందుకే మీరు ఇండస్ట్రీలోకి వచ్చి యూ హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్ నౌ టుడే. సో ఆల్ ది బెస్ట్ ఈశ్వర్ గారు, మీకు ఆల్ ద లక్. అండ్ మెగాస్టార్ ఎలాగైతే సూపర్బ్ సక్సెస్ సాధించారో విత్ ఆయన స్వయం కృషినే నమ్ముకొని, అలా మీలాంటి ఆర్టిస్టులు అందరూ, యాక్టర్స్ అందరూ సూపర్బ్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అది ఇవాళ కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70లో ఈశ్వర్ గారు, ద కమిటీ కుర్రోళ్ళు ఫేమ్, ద విలియం. ఆయన మనతోటి షేర్ చేసుకున్న మెగా బోలెడన్ని సంగతులు. స్టే ట్యూన్డ్.